బజ్జీ టైగర్ బాయ్ బాయ్. Hey all, welcome back to my channel Predict and Play. ఈ రోజు మేము మా లైలా ఊరు వెళ్తున్నాము. తర్వాత ఏం చెప్పాలి? ఈ రోజు ఏంటి స్కూల్కి వెళ్ళవా నువ్వు? ఎందుకు? ఏంటి సెలవు ఎందుకు? అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ జయంతి అంటే ఏంటి? అంబేద్కర్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు అంబేద్కర్ కి. అంబేద్కర్ హ్యాపీ బర్త్డే. అంబేద్కర్ గారికి హ్యాపీ బర్త్డే అనాలి. చెప్పు. అంబేద్కర్ గారికి హ్యాపీ బర్త్డే. ఓకే. అంబేద్కర్ ఏం చేశారు? కాన్స్టిట్యూషన్ రాశారు కదా మనకి. మనం ఇంకో విషయం తెలుసా? ఈరోజు ఏ జిల్లా వెళ్తున్నాము? డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్తున్నాం అనమాట. ఓకేనా? వెళ్దాం అయితేనే. ఇదిగో టైగర్ చాలా నీరసంగా కూర్చుంది. మేము వెళ్ళిపోతున్నాం ఎక్కడికో అని అర్థమైపోయింది. నేను తనని తీసుకెళ్తలేదని అర్థమైపోయింది. చూడండి ఎలా చూస్తుందో. తను తీసుకెళ్ళమని అర్థమైపోయింది. ఫుడ్ కూడా పెట్టలేదు నాకు. ఇంకానే పెడతారా పెట్టరా అని ఆలోచనతో కూర్చుండిపోయింది. ఇంకా మేడం గారు ఇంకా రెడీ అవుతున్నారు. అయిపోయింది. చాలా స్పీడ్కి వెళ్ళి స్పీడ్గా వచ్చేస్తాము. ఎందుకు చెప్పరా? రేపు నుంచి ఎగ్జామ్స్ కదా. రేపు నుంచి ఓంకార్కి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఆఫ్టర్నూన్లోగా తిరిగి వచ్చేసి రేపు ప్రిపరేషన్ చేయాలి. సో మీరు అది కూడా చూస్తారు ఎలా ప్రిపేర్ అవుతాడు. బంగారం, అసలు మా బంగారం. సో రెడీ అయిపోయి వచ్చేసాం. అక్కడ డోర్లే క్లోజ్ చేస్తున్నారు. డైలీ ఎంత వేడిగా ఉంటుందంటే ఇవాళ నేను మా అబ్బాయి కష్టపడిపోతామేమో ఎండలో వెళ్తా అనుకుని క్లైమేట్ మొత్తం టెంపరేచర్ అంతా డౌన్ అయిపోయింది. చాలా చల్లగా ఉందన్నమాట. వెళ్ళి వచ్చే వరకు కూడా ఇంత చల్లగా ఉంటే చాలా ఇంకా హ్యాపీ. టైగర్ బాయ్ బాయ్ బాయ్. టైగర్ వెళ్ళి చూడు. వెళ్ళి చూడు టైగర్. లైలాల దగ్గరికి వెళ్దాం. టైగర్ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా. రోడ్స్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇవి కొంచెం వెళ్తే ఈ ఫీల్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సన్ రైజ్ కూడా అప్పుడవుతుంది. ఎంత బాగుందంటే సీనరీ చూడడానికి. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఆ బ్యూటీ అనేది కళ్ళతో చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా బాగుంది. అలా అందరూ తిరిగి బజ్జీ ఎలా తినాలి. కప్పలోటే తీసుకుని బజ్జీ ఇలా ఎవరు తింటారు చెప్పండి నాకు. బజ్జీ అంటే అలాగే తినాలి. ఇదొకరు అరుణ్. దోశ, చట్నీ, సాంబార్. ఈయన గారు పెసరట్టు. ఆయన గారు చెప్పు ఏంటది? దోశ. నా బజ్జీ.
సో ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. యాక్చువల్గా చెల్లి చేసేస్తానంది, కానీ ఎందుకులే అని చెప్పి బయట చేసేసాం అనమాట. సో చేసేసి ఈ బ్రిడ్జ్ ఎంతమందికి ఐడియా ఉంది కింద కమెంట్ చేయండి. సో ఈ మనకి వాళ్ళకి 1.5 hour టైం పడుతుంది అనమాట సో వెళ్ళడానికి. సో ఇది క్రాస్ చేసేస్తే ఒక ½ an hourలో మనం వాళ్ళకి రీచ్ అయిపోవచ్చు. ఇది వెళ్ళి దారి ఎంత పెద్ద చెట్లు ఉంటాయంటే చూడండి, మీరు కూడాను చాలా పెద్దగా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సీనరీ. ఇక్కడ కూడా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఎల్లో కలర్ ఫ్లవర్స్, అది నేను షార్ట్లో పెడతాను, మ్యాక్సిమం పెట్టేస్తాను. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఏదో స్నోఫాల్ ఉన్నట్టు పడ్డాయి అనమాట, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట ఇక్కడే. సో ఇదే వాళ్ళ హౌస్. తీ ఇది లోపలికి వెళ్ళు. నాదే ఉంటుంది ఫోన్. ఏ అర్థమేంట్రా? అదేంటో చెప్పు. అది ఇంకా తీయట్లేదు, ఇంకా తీయట్లే. అది అది ఇంకా తీయను అదిగో. పోతావు ఇక్కడ, ఉండిపోతావు ఇక్కడ. నవి నవి బంగారు ఓయ్ ఏం చేస్తున్నాడు అది. హాయ్ చెప్పు, మళ్ళా హాయ్ చెప్పు. చెప్పు ఏమన్నాయో చెప్పు నీ దగ్గర. అంగాడు వేసేస్తున్నా. తెగేసేస్తున్నాడు దవ్వదాం. పువ్వా మా ఓడికి ఎంత భయం. ఇప్పుడు పోతాం. నువ్వెక్కినవేరా ఎక్కు. ప్రజ కుదురుగా ఉండు, మనకి అవసరమా? జమ్ జమ్. దింపకూడదు, అక్కడే కూర్చోవాలి. ప్యాంట్ జారిపోతుంది. ఇది వచ్చేస్తున్నాడు. స్పెట్సా? బాయ్ ప్రసు, బాగా చదువుకో, ఎగ్జామ్స్ బాగా రాయమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్కి వస్తావు? 2nd క్లాస్కా? అబ్బో. జషికి అది అది వెళ్ళరా వెళ్ళరా. ఎక్కడికి వెళ్తున్నా? నయ్యా టైగర్ ఇంటికా?
సో చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంక చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. చెప్పారు కదా ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేయాలనుకున్నామని. ఇది 12 అరౌండ్ ఆ టైం అవుతుంది. సో ఇది ద బెస్ట్ రెస్టారెంట్ అనమాట, అమూల్య మెస్ అని. చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అండ్ తక్కువ ప్రైస్కి చాలా ఐటమ్స్ పెడతారు. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ స్టార్టర్స్ మాత్రమే, అన్ని ఐటమ్స్ పెట్టారు. 2 పులిహార బిర్యానీ, ఒక కర్రీ, రాగి సంగటి, 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్, హాట్, ఇంకొక ఫ్రై. ఇవి స్టార్టింగ్ బేసిక్ అనమాట. మీకు అక్కడ మీకు చిన్న బాక్స్లో పెట్టున్నాయి చూసారు, అవి అందులో కందిపొడి, నెయ్యి, ఇంకొక పికిల్ ఏదో ఒకటి, ఇంకా కర్రీస్, సాంబార్, రసం, కర్రీ అన్నీ చాలా రకాలు ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా ద బెస్ట్ ఇస్తారు అనమాట. సో అక్కడ భోంచేసేసి బయటకు వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. 5 to 6 minutes అంతే ఇంటికి. నేను యాక్చువల్గా ఇంటికి వెళ్ళాక అది వాడు చదువుకున్నది కూడా షూట్ చేస్తానని చెప్పాను కదా, కానీ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే బండి మీద ఏమంటారు వెళ్ళి వచ్చేసేటప్పటికి టైర్డ్ అయిపోయాము. ఇది చూడండి ఇక్కడ అవన్నీ ఏంటి వడ్లు. ఇది టైం మనకి ఏమంటారు వడ్లు ఇవన్నీ సెట్ చేసుకుంటారు కదా, ఆరబోస్తున్నారనమాట రోడ్డు మీద. ధాన్యలక్ష్మి కొద్దిగా సన్నీగా ఉంది, మార్నింగ్ నుంచి అంత కూల్గానే ఉంది. ఇది కొద్దిగా సన్నీగా ఉందన్నమాట. 2 days నుంచి రెయిన్ కూడా పడింది. సో ఇది ఇంటికి వచ్చేసాక చదువుకోవడం అయితే షూట్ చేయలేదు, కుదరలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. ఇది ఇంటి దగ్గర ఏమంటారు ఇట్లా మర్చిపోయాను, మందారాలు అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి కదా.